డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడ వెల్కమ్ టు గుమ్మడం అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన. పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాణికి 1974 టు 1990 వరకు ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళన కొరకు అందరూ ఆహ్వానితులు. మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు. మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గోవింద్ రెడ్డి గారు, దివాకర్ రావు సోషల్ సార్ గారికి నిర్వహించుకుంటున్నాం.
ఇటు కార్యక్రమానికి మహత్తర బృహత్తర ఈ యొక్క కార్యక్రమాన్ని సార్ గారిని అద్భుతంగా సన్మానించడం జరుగుతుంది. ఓకే సార్. చాలా థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు ఎల్లారెడ్డి గారు సోషల్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారికి బొకేతో పాటు బ్యాండ్ అలంకరణ చేయాల్సిందిగా రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఎల్ రవికుమార్ రెడ్డి గారు బొకేతో పాటు బ్యాండ్ అలంకరణ శాల్వతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందరమ్మా చప్పట్లు కొట్టాలి, అందరు గట్టిగా. మన గురువులను గౌరవించాలి, ఏమాత్రం కూడా అందరూ కూడా గట్టిగా కరతాళ ధ్వనులు మారుమోగేటట్టుగా వినిపించాలి. ఓకే సార్. జి రాణమ్మ గారిని వేదిక మీద రావాల్సిందిగా, అదేవిధంగా సార్ను గౌరవించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రాజాగౌడ్ సార్, హిందీ సార్. వాయిస్ పోతుంది అందరూ అమ్మా చప్పట్లు గట్టిగా, చాలా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా సవినయంగా కూర్చున్నాం. సార్ సెంటర్ రండి, సార్ సెంటర్ రండి, సెంటర్ రండి, అందరు కనపడతారు. మేడం ఇట్లా చూడరా మేడం. మేడం మేడం చాలా పట్టుకోండి, చాలా పట్టుకోండి. ఇలా చూడాలి మేడం. ఓకే మేడం. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కాంతారెడ్డి గారు పీఈటీ సార్, వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ని సన్మానించడానికి శాల్వా బొకేతో పాటు బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా విక్రమ్ రెడ్డి గారిని సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. విక్రమ్ రెడ్డి గారు, సి విజయభాస్కర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సి విజయభాస్కర్ రెడ్డి సార్, కాంతారెడ్డి సార్ గారికి బొకే అదేవిధంగా శాల్వా బ్యాడ్జ్ అలంకరణ చేయవలసిందిగా సవినయంగా కోరుచున్నాం. కాంతారెడ్డి సారు ఈ పాఠశాలల పీఈటీగా చాలా అద్భుతంగా తన యొక్క విధులు నిర్వహించడం జరిగింది. వారికి మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో గ్రామంలో ఇక పరిసర ప్రాంతం మారుమోగేటట్లుగా వినిపించారు. వెంకటేశ్వరరావు సార్ గారు, న్యాయ సార్ గారు బుకేతో పాటు శాల్వా వేయవలసి. గౌరవనీయులు పెద్దలు పూజ్యులు జి ఉమామేశ్వరరెడ్డి సార్ గారిని స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వెంకటేశ్వరరావు సార్ గారికి మేడం రాజేశ్వరి సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా గట్టిగా మేడం ఇలా చూడండి మేడం. మేడం సార్. ఓకే సార్. సుధాకర్ రావు గారు రావాల్సిందిగా వేది మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తుంది. గట్టిగా చప్పట్లు, మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్ ఇలా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఫిజికల్ సైన్స్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ కొద్దిగా సెంటర్ రండి సార్. గెట్ అలా ఓకే సార్. ఇలా చూడాలి సార్. లేవు. అదేవిధంగా గౌరవనీయులు పూజలు వెంకట వేదిక మీద రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తుంది. సుశీల గారు. కోపమా లేకపోతే పాఠశాల ఇబ్బంది? దయచేసి గట్టిగా ఉంటాను సార్, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మాకు
విద్యను అందించినటువంటి గొప్ప మహానుభావులు ఇక్కడ మన ముందు ఆసీనులై ఉన్నారు కాబట్టి మేడం అది తీసుకొని చాలా మనం ఇచ్చే సత్కారం మన చెప్పట్లతో సార్ వాళ్ళకి తెలియాలి సార్. కొంచెం సార్ ఇటు జరగాలి సార్, ఇప్పుడు సెంటర్ సార్ ఇలా చూడాలి మేడం. మేడం ఇటు చూడండి మేడం, ఇలా చూడాలి మేడం. చాలా థ్యాంక్ యూ సార్ సార్. సార్ ఆ కాలపు సార్ కొంచెం దగ్గరికి సార్. మా గురుపుత్రులు మా అమ్మాయి మాకు స్టూడెంట్ కాకపోయినా మా గురువు గారు బిడ్డ కాబట్టి నాకు సన్మానం చేయడం నాకు చాలా ఇది చాలా సంతోషం. అందరికీ సంతోషం. చూడండి ఇవే మద్రాస్ ఫోటోలు. తర్వాత సార్ ఇంటికి వస్తే అవుతారు కాదు, సరే చదువుకొని ఇక్కడ దిగితే ఏం చేస్తావు రా, ఇక్కడ దిగుతుంటావా పదా బయటికి పదా అంటే చెప్తే వీళ్ళంతా కూడా పిలిపించి కాదు కూర్చో పెట్టుకొని మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళతో సన్మానం పొందడం నాకు ఈరోజు చాలా చాలా సంతోషం. గట్టిగా చెప్పండి సార్, ఎందుకంటే ఇవే మద్రాస్ ఫోటోలు మిగిలిపోయి జీవితంలో ఇవి సంపాదించుకున్న ఉపాధిని చూసుకొని సంతోషం తప్ప వేరే ఏమి ఉండదు సార్. మేడం సార్ సార్ ఓకే ఓకే ఇలా చూడండి సార్. సార్ సాంప్రదాయాలు కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు. ఇలా చూడండి. రవికుమార్ రెడ్డి గారు సార్ ఇలా చూడండి సార్, కొద్దిగా క్లాస్ ఇలా గట్టిగా చెప్పండి కొట్టాలి సార్. ఇలా చేయాలి సార్. సార్ ఇటువైపు శిష్య బృందం అందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే అప్పటి కాలంలో ఈ సత్కారాలు ఈ గౌరవాలు అనేటువంటి కొంచెం అరుదుగా దొరికేవి. సార్ అంటేనే ఆమె దూరం పరిగెత్తుకెళ్ళేటువంటి శిష్యులు ఉండేటువంటి సమయం అది. సార్ ఇక్కడ చూడాలి. ఓకే సార్ గజాన్ సార్ చాలా చెప్పండి. చాలా ధన్యవాదాలు సార్, చాలా సంతోషం. వస్తుంది నువ్వు ముందర కావాలా అక్కడుగు ఫ్రేమ్ అందరూ చాలా సమయం ఇలా చూడాలి సార్. మాట్లాడుకున్నారు, సార్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. సూర్యనారాయణ సార్ వస్తున్నారా చాలా మంది. సార్ అంటే నిజంగా చాలా ప్రేమ సార్. మీ యొక్క ఆటలు ఇప్పటికి కూడా గుమ్మడంలో ఓకే సార్ వినసిల్లుతున్నాయి సార్. ఓకే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పిల్లలు ఆటల్లో బాగున్నారు సార్. ఆ కాలంలో మీరు కష్టపడినట్టుగా మీరు కూడా పాఠశాలకు చాలా కష్టపడుతున్నారు అభివృద్ధి కోసం. కొంచెం ఓకే చాలా గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం సార్. సైలెన్స్ అనేది ఒక వైలెన్స్ సార్, ప్లీజ్ చప్పట్లు కొట్టండి గట్టిగా. సార్ ఇలా చూడండి సార్, ఇలా చూడాలి సార్. సార్ ఇటువైపు సార్. ఓకే సార్. సన్మానించవలసిందిగా అనిత గారిని ఇక వేదిక మీద రావాల్సిందిగా, అదేవిధంగా సార్ గారిని సన్మానించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తుంది. ఇలా చూడండి సార్. మేడం ఇట్లా పట్టుకోండి ఇంకా అట్లా. చాలా గట్టిగా సార్. ఓకే ఓకే సార్. సార్ ఇలా చూడండి, దగ్గరకు మరొకసారి గట్టిగా చెప్పండి. సార్ ఇక్కడ చూడాలి. ఓకే సార్. అందరికీ కూడా సమ్మేళనం చేసిన అందరూ కూడా స్వాగతం సుస్వాగతం, అదేవిధంగా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమం యాజ్ యూజువల్గా కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు ముందుగా మన ఉన్నారు అందరూ కూడా తమ తమ సీట్లలో నిలబడాల్సిందిగా కోరుచున్నా. అక్కడే వందే మాతరం రెండి అండి మైక్లో రెండి అండి. మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుబ్రజోష్ణ పులకితయామిని
చాలా థ్యాంక్ యూ మేడం. మీరు పూర్వ విద్యార్థులు అయినప్పటికీ కూడా చాలా చక్కగా దీర్ఘాలు గుడి దీర్ఘాలు చాలా ఈ మాత్రం కూడా కుళ్ళిపోకుండా చక్కగా సవినీయంగా కూర్చున్నాం సార్. అందరూ కూడా చెప్పండి, మళ్ళీ చెప్పండి అందరికీ. సార్ వినబల్ల వాళ్ళకి అందరికీ అందరిని పిలిచండి. సార్ అందరూ కూడా గురువులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాల్సిందిగా సవినీయంగా కూర్చున్నాం సార్.
ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా తమ తమ స్థానాలు సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠెన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరేణ వినశ్యతి. ఓం
Thank you.
తరి జయం జయం తనన జయం జయం తనన తపుందరి తిగగ తపుందరి జయం జయం తనన జయం జయం తనన తపుందరి తిగగ తపుందరి జయం తనం తనం తగలా మోదై తగై తగై తపుందరి జయం తనం తనం తగలా మోదై తగై తగై తపుందరి జయం తనం తనం తగలా మోదై తగై తగై తపుందరి తాగగజం తదనం తదిని తగరి తదము మలి నదరినసే తాగగజం తదనం తదిని తగరి తదము మలి నదరినసే తాగగజం తదనం తదిని తగరి తదము మలి నదరినసే ఆచం తరచితయన వసజస గణపతి కై మోగురు ఆచంతరచితయన వసజస గణపతి కై మోగురు విఘ్నపగ్ని మగ్న వరసం గణపతి నా ప్రణతులు విఘ్నపగ్ని మగ్న వరసం గణపతి నా ప్రణతులు విఘ్నపగ్ని మగ్న వరసం గణపతి నా ప్రణతులు గణపతి ప్రణతులు గణపతి ప్రణతులు 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 కిన్న తుంగటి కుటుం తుం నంగడి గిడతగ నంగడి గిడతగ నంగడి గిడతగ దీందాం ముత్తకిట్ట కిన్న తుంగటి కుటుం తుం నంగడి గిడతగ నంగడి గిడతగ నంగడి గిడతగ దీంద ఆహం గిట్టం గిట్ గిడతగ గిట్ట నత్త దుగుడరి నంగడి గిడతగ నంగడి గిడతగ నంగడి గిడతగ దీందాం నంగడి గిడతగ నంగడి గిడతగ నంగడి గిడతగ దీంద కుడి కుటక్కిట తుంగడి గిడతగ దేం నంగి గిడతగ దిక్ ఆ కుడి కుటక్కిట తుంగడి గిడతగ దేం నంగి గిడతగ దిక్ కుటక్కిట గిడతగ దేం గిడతగ దేం దిక్కకుం తదికు ధనను ధను తదిమి లిమిత తత దిది తత తత తాకిటగడ దింగిడగడ దంతర తలంగు దక్కిడగడ దిగడ తొంగు దక్కు దిక్కు దక్కు దిగడ తలంగు దగడ దిగడ దిగడ తొం తత్తే తత్త దింద తత్తే తత్త దింద తొంద దిక్కు దగ తత్త దింద తత్త దిం తత్త దిక్కు దిక్కు ది తత్త దిక్కు దిక్కు దగ దింద దిక్కు ది తత్త దిక్కు దిక్కు దగ తత్త దిక్కు దగ దగ దిక్కు దిక్కు దగ దగ దిక్కు దిక్కు దగ దగ ధన్యవాదాలు స్నేహితులకు అశ్విత మరియు సంవిత. ఉపనిషదుద్యాన కేళికల కంఠీ పాదమమితి నమయూరి అంతర్విభావయే గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తద్దేం తద్దేం తగతిమి తగచలు తగతిమి తగచలు తాం తద్దేం తద్దేం తగతిమి తగచలు తగతిమి తగచలు తాం దేం తోం నం తరిగదు 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 అభినేత్రి శర్వార్ధ
సంధాత్రి జగనేక జనయిత్రి చంద్రమానవళకీర్తి కుంకుమరాగశోభిని మౌన సుభావిని గాన వినోదిని భగవతి మానవీ దేవి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. వరలక్ష్మి నాటినటువంటి మొక్క ఫలాలను ఇస్తుందా, నిలబడి ఉందా, గట్టిగా ఉందా, ఎలా ఉన్నారన్నీ కూడా చూసి విని ఆనందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరూ స్టార్ట్ మేడం. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా గుమ్మడం ప్రభుత్వ స్కూల్ తరపున కొంచెం టెన్షన్ అవుతుంది. స్టార్టింగ్ వచ్చిన వెంటనే మైక్ ఇచ్చారు కదా, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇట్ ఈస్ ఎ వెరీ రియల్ మెమరీ. కానీ ఎప్పుడైనా ఒకటి మనం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు జస్ట్ చైర్స్ పైకి వేస్తుంటేనే అనిపించింది, గురువు స్థానం ఎప్పుడూ ఇక్కడే. ఎంతమందికి వచ్చినా, ఎన్ని మనం పొజిషన్స్ వేరే చేసినా, ఇక్కడ గురువు స్థానం అనేసరికి ఇక్కడ చైర్స్ మొత్తం ముందర చైర్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి. దట్ ఈస్ ద ఓకే. నా పేరు శ్రవంతి. నేను యాక్చువల్గా ఇది నాకు మా అమ్మమ్మ గారి ఇల్లు. మా ఫ్రెండ్స్ అందరు మోటివేట్ చేసి నన్ను అప్పటికప్పుడు పిలిచారు. అక్కడికి తర్వాత నేను వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ తీసుకొని వచ్చాను. వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఇన్ కర్నూలు కేవీఆర్ కాలేజ్. ఇక్కడ మా తాతయ్య ఉన్నారు, మా మామయ్య వారు ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ముందర మాట్లాడడానికే భయపడుతున్నదాన్ని ఈరోజు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇటువంటి ఎక్స్పీరియన్స్లు మనకు జీవితంలో మళ్ళీ మళ్ళీ రావండి. అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ 50 సంవత్సరాల పాఠశాల దినోత్సవము అని అంటే నిజంగానే గోల్డెన్ జూబ్లీ. ఎస్, దిస్ ఈస్ ద గోల్డెన్ డే ఇన్ అవర్ లైఫ్. అందరూ కూడా ఈ మెమరీని మన జీవితకాలం పదిలంగా ఉంచుకుందామని మనసారా భావిస్తూ వచ్చి రాగానే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ గీత అండ్ రామ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ దీస్ ఆర్ మై బ్యాచ్మేట్స్. ప్లీజ్ లేండి, ఎందుకంటే నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను మనల్ని మనం పరిచయం చేసుకోవాలి కదా. సార్ వాళ్ళు కనిపించండి సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి, ప్రస్తుతం విలేజ్ చెప్పండి. నా పేరు రమాదేవి. నేను ఇంతకుముందు హెడ్ మాస్టర్గా పనిచేసిన సుబ్బారెడ్డి సార్ చిన్న అమ్మాయిని. నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నా. నేను 6th క్లాస్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాను. కానీ నాకు ఈ విషయం తెలిసిన వెంటనే రావాలనిపించింది. గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని సంతోషంగా ఒకరోజు మనకంటూ ఒకరోజు ఉంది సంతోషపడడానికి, బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవడానికి అని చెప్పి నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా వారు కూడా మోటివేట్ చేసి వెళ్ళు రమ్మా, వెళ్ళు, చూడు, కలువు మీ వారిని, మీ పిల్లలందరినీ, మీ ఫ్రెండ్స్ని అందరినీ కలిసి
సంతోషంగా ఒకరోజు గడిపిరమ్మని మా వారు చెప్పారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోమని చెప్పినందుకు. అదేవిధంగా సారు నాకు ఇద్దరే గుర్తున్నారు, వెంకటేశ్వర సారు, తర్వాత వెంకటరామ సారు ఇద్దరే గుర్తున్నారు, సూర్యనారాయణ సార్ గుర్తున్నారు. సూర్యనారాయణ సార్ ఒక్కరే టచ్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి వారి మెనకోడల్ని, మా బుచ్చారెడ్డి తాతయ్య గారి మనవరాలని. సొంత ఊరు పారమంచాల, రేవతమ్మ కూతుర్ని. ఇక్కడ ఈ ఊర్లో అందరూ చిట్టమ్మ అంటారు. గుడ్ గుడ్ గుడ్, చాలా సంతోషం మేడం. మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తి నవ్వుకుంటాం. సేమ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడనే చదువుతున్నాను. దాన్ని కొల్లాపూర్ ఇచ్చిండ్రు. కొల్లాపూర్లో నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. అందరికీ నమస్కారం. గట్టిగా స్పీకర్ రాలే. సౌండ్ సార్ దగ్గరికి పెట్టుకోండి మేడం. అందరికీ నమస్కారం. ఒక్క సెకండ్. వెంకటరామ సార్ గారికి, పీటి సార్ గారికి, ఆదారెడ్డి సార్ గారికి, ఉపాధ్యాయ వర్గానికి అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు సునీత, మాది తిపాయిపల్లె. మా నాయన టీచరు నారాయణ గౌడ్ సార్. నేను ప్రైమరీ స్కూల్లో పనిచేసినాడు. 5th నుంచి 10th వరకు ఉమెన్ స్కూల్లో ఇప్పుడు మన పెద్ద ఇచ్చిండు. మా సార్ ఆర్టిస్ట్గా చేస్తాడు. నాకు 2 కొడుకులు. ఇద్దరికి మ్యారేజ్ అయింది. నేను అవుట్ అయిపోయాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు మా వారు ఎల్ఎస్లో చేస్తారు, రిటైర్ అయ్యారు. పాప బాబు. మాది 81 మా వరకు లాస్ట్ 10th క్లాస్. మాది వనపర్తిలో ఎగ్జామ్స్ రాసాము మేము. 10th క్లాస్ అన్నమాట. మా క్లాస్ ఫ్రెండ్స్ వచ్చి కబీర్ దాసు, శ్రీనివాసం శెట్టి, సురేష్ గారు అందరూ ఉన్నారు సార్. మా వాళ్ళు గురుమూర్తి అనుకుంటాను సార్ ఉన్నారు. మాకందరూ వేదావతి మాధవ్ రావాల్సిన కోరుతున్నాను. మేమందరం ఎప్పుడు కొట్లాడుకోలేదు సార్. టీచర్స్ అంతా భయంగా ఉండేవాళ్ళము. స్కూల్ క్లాసులకు ఇంకా షెడ్ ఉంటుంది కదా సార్, అక్కడ అంతా గుంత పడిపోయినామాట. ఆరులో సార్ వచ్చారు సార్. అప్పుడు పడిపోయారు పాపం. రెడ్డి అనుకుంటా వల్ల కొట్టారు సార్ ఒకసారి. అందుకు నాకు అంతా తీసాము నువ్వు. అది ఇప్పటికీ మర్చిపోయినాం సార్ మేము అనుకుంటుంటాము. రాజయ్య గౌడ్ సార్ అయితే మేము అర్లీపల్లి చదువుకునే వాళ్ళం. మేము సార్ వాళ్ళు మా ఇంటి దగ్గరే గంటకు ఉండేవాళ్ళు సార్. మీరు వాళ్ళందరూ సార్ చెప్పేవాళ్ళు. పాండరాజరావు సార్ పొద్దున చదువుకుంటూ ఉంటారు, చూడండి వాళ్ళ నేర్చు అల్లి మొదలు చదువుకోండి 5 minutes అలా చాలు అని చెప్పేవాళ్ళు సార్. మీరు హిందీ రావడము మాకు మీ వల్ల, పీగో పద్ధతి సార్ వల్ల మేము ఇంగ్లీష్ ఇలా రాసుకోవడం నేర్చుకున్నాం సార్ మేము. బట్ బేసిక్గా మ్యాథ్స్ అంటే భయం సార్ మాకు ఎక్కువ. మ్యాథ్స్ గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. చాలదా మా జన్మము, చాలదా మా జన్మము, నీ పాలింటి వారమై బ్రతుకగలిగే చాలదా మా జన్మ
సనకాదులును కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే సనకాదులును కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే అమరేంద్రాదులకు అందరాని కుమరైన నామము కొనియాడగలిగే అమరేంద్రాదులకు అందరాని కుమరైన నామము కొనియాడగలిగే చాలదా మా జన్మము నిన్ను పాలింటి వారమై బ్రతుకగలిగే చాలదా మా జన్మము పరమమై భవ్యమై పరగినాని ఇరడిత్తిరని మాకు నెరుగంగగలిగే పరమమై భవ్యమై పరగినాని వరవేత్తిరను మాకు నెరుగంగగలిగే తిరువేంకటాచలాధిపనిన్ను పలుమారు దర్శింపగలిగే తిరువేంకటాచలాధిపనిన్ను ధర మీద పలుమారు దర్శింపగలిగే చాలదా మా జన్మము నిన్ను పాలింటి వారమై బ్రతుకగలిగే చాలదా మా జన్మము హలో, నేను పాత ఊర్లో 5th క్లాస్ వరకు చదువుకున్నాను. బట్ స్కూల్లో కాదు, మా అక్క వాళ్ళ దగ్గరే. పుల్లారెడ్డి సార్పోతులు, గురువారెడ్డి సార్పోతులు మాతో పాటు చదువుకున్న వాళ్ళని చూశాను. కానీ నేను నాకు అప్పుడు చిన్న వయసు. నిజంగా ఈరోజు అందరూ చూడాలని ఉత్సాహంగా వచ్చాను. తర్వాత లాస్ట్ వీక్ మేము ఇక్కడ స్టార్టింగ్ ఈరోజు ప్రోగ్రామ్కి మాకు అవకాశం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి మా స్టూడెంట్స్ని తీసుకొచ్చి నేను ప్రోగ్రామ్ చేపించాను. యోగా డాన్స్ అండ్ కూచిపూడి డాన్స్ చాలా సక్సెస్ అయింది. భువనేశ్వరి అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ కూడా. గోవిందరెడ్డి అన్నకు, శ్రీకాంత్ గారికి, అందరికి కూడా నిజంగా మాకు మంచి అవకాశం ఇచ్చారు. పోయిన వారం మేము గత 1 వీక్ బ్యాక్ ఇక్కడ ప్రోగ్రామ్ చేశారు. చాలా బాగా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. హలో, స్వర్గాదపి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్న భూమి గొప్పదిరా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నీ తల్లి మోసేది నవమాసలేరా. ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టే కాలే వరకురా. నీ రుణం తలకురువితో తీరేనురా. ఈ రుణం ఏ రూపాన తీరేనురా. ఆ రూపమే ఈ జవానురా. త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ధన్యవాదాలు. చాలా థ్యాంక్ జీ శైలజ మేడం. చాలా తన గానామృతంతో చక్కని పాటను ఆలపించినది. మరొకసారి గట్టిగా కరతాళ ధ్వనులు కొట్టవలసిందిగా ఆహ్వానం. ఓకే, మన పాఠశాల పూర్వ విద్యార్థి, అదేవిధంగా వాకర్స్ ఇంటర్నెట్. నా పేరు పూజల గంగాధర్ రెడ్డి, గోవర్ధనగిరి. నేను కూడా ఇక్కడే చదువుకున్నాను, అంటే ఇక్కడే చేస్తున్నాను. అట్లాగే ఇదే స్కూల్లో చదివినటువంటి
ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ చదివిన తర్వాత నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్గా ఉన్నాను. అయితే వాకర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ ఉంది. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీకు శత్రువులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎత్తవచ్చు. సో ఎవరు? వెరీ గుడ్, చాలా మంచిదే. పోనీ ఇంకొక క్వశ్చన్, భారతదేశానికి శత్రువులు ఉన్నారా? ఉన్నారు కదా? ఓ వెరీ గుడ్, ఇద్దరు ముద్దులు ఎత్తారు. భారతదేశానికి శత్రువులు ఎవరు? పాకిస్తాను, చైనా, బంగ్లాదేశ్ వగైరా వగైరా, ఈవెన్ అమెరికా కూడా. అంటే మన భారతదేశానికి శత్రువులు అంటే బాగుండకూడదని కోరుకునే వాళ్ళంతా శత్రువులే. సరే, భారతదేశానికి శత్రువులు ఉన్నారని తెలుసు, మీకు శత్రువులు ఉన్నారని మీకు తెలియట్లేదు. చెప్తాను. భారతదేశానికి శత్రువులు ఉంటే మన భారతదేశాన్ని కాపాడడానికి ఎవరున్నారు? సైన్యం. ఎవరున్నారు? మిలిటరీ. ఎస్, ఒక మిలిటరీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఫోర్స్ ఉంది. మన దేశానికి ఏ ముప్పు వచ్చినా కాపాడడానికి మనకు మంచిగా కాపాడడానికి ఉన్నది. పోనీ మనకి శత్రువుల నుంచి కాపాడుకోనికి ఎవరున్నారు? అయితే మీరు ఇందాక చెప్పారు, నాకైతే శత్రువులు ఉన్నారు. చెప్తాను. ఒక బీపీ, ఒక షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఇవన్నీ మనకు కంటికి కనపడని ఒంటికి కనపడే శత్రువులు. దీని నుంచి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఏర్పడిన సంస్థనే వాకర్స్ ఇంటర్నేషనల్. ఇది 1986లో ఆల్వార్ దాస్ గారు అని ఒక మహోన్నతమైన వ్యక్తి, అతను మన ఉమ్మడి రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్గా, మున్సిపల్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన దీన్ని 1986లో స్థాపించారు. అయితే సింపుల్గా చెప్తాను, ఎక్కువసేపు యాక్చువల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ వచ్చు. తెలుసా? లయన్స్ క్లబ్స్ అని ఉంటాయి, అలయన్స్ క్లబ్, ఇంకా వేరే వేరే రకరకాల క్లబ్లు ఉన్నాయి. లయన్స్ క్లబ్ అనేది అమెరికాలో పుట్టింది. మన దేశం, నేను కూడా లయన్స్ క్లబ్ మెంబరే. కానీ ఇది వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది మన స్టేట్స్లో, మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి లోకల్ టు గ్లోబల్. దీని యొక్క విస్తరణ ఏంటంటే లోకల్ టు గ్లోబల్. అవి మాత్రము గ్లోబల్ టు లోకల్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించడానికి మనుషులు ఏం చేయాలి అనే కాన్సెప్ట్తో ఆరోగ్యమే మహాభాగ్యము, కలిసి ఉంటే కలదు సుఖము అనే దీంతోనే ఈ యొక్క సంస్థ ఏర్పడింది. ఈ యొక్క సంస్థకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అని ఒకరు ఉంటారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఈసారి ఒక గొప్ప డాక్టర్ పి రవిరాజు గారు అని ఉన్నారు. ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉంటారు. మనకు దీన్ని 3 ఏరియాలుగా డివైడ్ చేశారు. ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3. మనది హైదరాబాదు, మన ఇది తీసుకుంటే ఏరియా 3. ఏరియా 3లో డిస్ట్రిక్ట్స్లో డివైడ్ చేశారు. డిస్ట్రిక్ట్ 301, డిస్ట్రిక్ట్ 302, 303 అండ్ 304. మనది డిస్ట్రిక్ట్ 301. డిస్ట్రిక్ట్ 301లో ఏమి ఏరియా ఉంటుందంటే దాదాపుగా 14 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి 14 డిస్ట్రిక్ట్స్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ఇట్లా ఒక సూర్యాపేట, సంగారెడ్డి, ఇవన్నీ మన ఏరియాకి వస్తాయి. దీనికి నేను ఈ సంవత్సరానికి గవర్నర్గా ఎన్నిక కాబడిన. దీనికి ఈ యొక్క వాకర్స్ ఇంటర్నేషనల్కు ఒక సపరేట్ రాజ్యాంగం ఉంది. మనకి ఎట్లయితే రాజ్యాంగం ఉందో దీనికి కూడా సపరేట్ మాన్యువల్ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఒక 1 ఇయర్ బిఫోరే ఏ పోస్టుకైనా, అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అండ్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఇంకా ఏరియా వైస్ ప్రెసిడెంట్స్ అని ఉంటారు. వాటికి కూడా 1 ఇయర్ బిఫోరే ఎలక్షన్ ఉంటుంది. యాక్చువల్గా యునానిమస్గానే చేయడం జరుగుతుంది. కాంపిటీషన్ ఉంటే మాత్రం సేమ్ మన యొక్క భారత రాజ్యాంగం ప్రకారం ఎలా ఎలక్షన్ జరుగుతుందో అదే విధంగా కూడా జరుగుతుంది. సో ఈ యొక్క టర్మ్ ఏముంటుందంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు కట్ చేస్తే, సరే మీరు బహుశా అందరూ వాకింగ్ చేస్తుండొచ్చు ఆరోగ్యం గురించి. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దున్నే లేస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయాలి. యోగా, మెడిటేషన్ అండ్ సమ్ అదర్ ఎక్సర్సైజ్, ఏదైనా ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఈ యొక్క సంస్థ కిందకే వస్తాయి. సో పుట్టినప్పుడు మనం నడక నేర్చుకున్నటువంటి వాళ్ళం
పెద్దగా అయిన తర్వాత సీనియర్ సిటిజన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్ సిటిజన్సే ఉన్నారు. ఈ వయసులో కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే